భోగాపురం విమానాశ్రయం మరో 2-3 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పుడు మరోసారి ఒక చర్చ నడుస్తుంది. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? వైఎస్ జగన్ దా, చంద్రబాబుదా? ఈ చర్చ ఇప్పుడు ఓపెనింగ్ సందర్భంగా మరోసారి చర్చ రేగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అరుణ్ గారు. సార్, ఎలా చూడాలి ఈ భోగాపురం ఎయిర్పోర్టు? రేపు 1వ తేదీన ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఓపెన్ కానుంది. సో ఈ సందర్భంగా ఒక చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క క్రెడిట్ ఎవరిది అనేది. వాస్తవానికి ఎవరిది అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ క్రెడిట్ తమదే అని చెప్పుకునే ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టారు. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఏ అభివృద్ధి జరిగినా, ఏ మంచి జరిగినా తన పాత్రను ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా నార్మల్. కానీ ఆంధ్రప్రదేశ్ లో క్రెడిట్ చోరీ అనేది ఒక ఫిలాసఫికల్ డిస్కషన్ ఎందుకు మారుతా ఉంది? ముఖ్యంగా ప్రెసిడెంట్ అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా ఒక నష్టం జరిగితే క్రెడిట్ గోస్ టు జగన్, ఏదైనా లాభం జరిగితే క్రెడిట్ గోస్ టు మీ అనే సిద్ధాంతం మొదటి నుంచి చెప్తా ఉంది. అది ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. అది ప్రాబ్లం. ప్రతి ఫిలాసఫీకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు వీళ్ళకి ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. చాలా రోజులు విజయవంతంగా నడిపినారు. అది ఒక దశ దాటిన తర్వాత ఏమవుతుంది? మనకు కూడా రివర్స్ కొడుతుంది. ఈరోజు నిజానికి క్రెడిట్ ఎవరిది అనే చర్చ కానీ తేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు స్పందించరు. ఆయన ఓపిక కూడా ఉండదు. అవును, వీళ్ళు ప్రతిదానికి క్రెడిట్లు అనేది లోపలికి వెళ్ళడం వల్ల ఇప్పుడు ఆయన కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు గుర్తుంటే ఇదే ఎయిర్పోర్ట్ కు సంబంధించో ఏదో అనుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన మళ్ళీ ఈ కూటమి వచ్చిన తర్వాత వేసినప్పుడు ఆయన ఎక్స్ లో స్పందించాడు. కంగ్రాచులేషన్ టు స్టార్ట్ చేస్తున్నందుకని ఎవరో చైర్మన్ ఉద్దేశించి. అంత తప్ప ఇది నేను చేశానని చెప్పుకోవాలి ఆయన. కంగ్రాచులేషన్ చెప్పిన దానికి కంగారు పడిపోయి ఈ క్రెడిట్ మాది అంటారు. ఆయన ఏం చెప్పాడు? ఆయన కంగ్రాచులేషన్ చెప్పాడు. మా ప్రభుత్వంలో మీరు శంకుస్థాపన చేసినారు, అది ఈ రోజు కార్యరూపం దాల్సిన సంతోషంగా ఉంది అన్నాడు. శంకుస్థాపన అన్నాడు, అంతే కదా. ఆయన నేనే కట్టానని చెప్పలేవు. మౌనం ఉంటే బాగుండేది. ఇప్పుడు కాబట్టి క్రెడిట్ చోరీ అనే ఫిలాసఫీకి ఎక్స్పైరీ డేట్ రావడం అనేది కూటమికి పెద్ద సమస్యగా మారింది. ఈ టాపిక్ వద్దాం. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి తెలుగుదేశం ఏం చెప్తుంది? తమకు అనుకూలంగా ఉండడం కోసం జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దన్నాడు, ఆయన ఏంది దీనికి బాధ్యుడవుతాడు అని ఫిలాసఫీ తీసుకొచ్చారు. అంటే నిజానికి ఆ ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అనేది రికార్డెడ్. దాన్ని చెడపలేం కదా. ఆ రికార్డెడ్ అయిన దాన్ని మర్చిపోయి దాన్ని మైమరిపించడం కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి జగన్ ఏం కామెంట్ చేశాడో కాదు, ఏం చేశాడో కూడా చర్చ వస్తుంది కదా. మీరు కామెంట్ వరకే పరిమితం అయితే. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కొన్ని ఎకరాల స్థలం తీసుకునేటప్పుడు ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా, అదేదో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్ చాలు కదా అనే కామెంట్ ఆ రోజు చేసిన మాట నిజం. కానీ ఆ తర్వాత దాన్ని అడ్డుకోవాలి ఆయన. రైతుల సమస్యలు పరిష్కరించండి అవి మాట్లాడేశాడు, ఇంత ఉంది కదా అని చెప్పాడు. ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎండ్ ఆఫ్ ద డే నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటి? భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడతానన్న ప్రకటన ఆర్భాటంగా చేసేసినారు. అది అనౌన్స్మెంట్లు చేయడంలో బహుశా 40 ఏళ్ళ వరకు అనౌన్స్మెంట్ కదా. చంద్రబాబు గారు చేసే అనౌన్స్మెంట్లు 40 ఏళ్ళ తర్వాత కూడా చేస్తుంటాడు ఇప్పుడే. సమస్య ఏంటంటే అనౌన్స్మెంట్ చేయడంలో ఆయనకి మించిన దూరదృష్టి ఎవరికీ ఉండదు. కానీ నేను చేశాను కదా అనౌన్స్మెంట్ అంటాడు. అబ్దుల్ కలాం కొటేషన్ ఉంది, కళలు కనండి సాకారం కోసం ప్రయత్నించమంటాడు. మనం కళల వరకే కంటాం. కాబట్టి కళలు కనేసి మనకు సంబంధం లేదు. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కదా ఊహించిన సరే ఏర్పాట్లు ఎవరి పాత్ర ఎంత అని 14 నుంచి 19 క్రమంలో మీరు చేసింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పర్మిషన్స్ రాలేదు, ప్రకటన చేశారు, చేయాలని సంకల్పించారు, అంతవరకు ఎవరు కాదనరు. కానీ పర్మిషన్స్ తీసుకురావడంలో కానీ ముఖ్యంగా రెహమాన్ గారు మీరు ఏ డెవలప్మెంట్ అని తీసుకోండి, భూసేకరణతో ముడిపడి ఉంటుంది. అది లేకుండా ఏం కట్టినా పరిష్కారం కాదు. ప్రాజెక్టులు ఇప్పుడు పులిచింద్ర ప్రాజెక్టు కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేశాడు, జగన్ వచ్చేంత వరకు నీళ్లు పెట్టాల. కారణం ఏంటంటే భూసేకరణ జరగదు, భూసమీక్ష చేయలేదు, నిర్వాసితులు క్లియర్ కాదు. గండికోట రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి జాతికి అంకితం చేశాడు, జగన్ వచ్చేంత వరకు దాని కారణం భూ నిర్వాసితులు. కాబట్టి నిర్వాసితులు దాన్ని క్లియర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కొంత భూమిని తగ్గించుకొని, అంటే దాని యొక్క టార్గెట్ 5,000 ఎకరాలు ఎంత అంటున్నారు, దాన్ని కొంత తగ్గించేసరికి క్రిటికల్ సమస్య పోయింది. కొన్ని గ్రామాల సమస్య అవన్నీ పరిష్కరించి ఒక కొలిక్కి తీసుకొచ్చి
శంకుస్థాపన కూడా ఆయన పేరులో చేశాడు. ఇది ఎవరిది? గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మన భోగాపురం. అది ప్రభుత్వంది కాదు, పిపిఏ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ మోటి రెహమాన్ గారు బేసిక్ గా ప్రభుత్వమే నిర్మాణం చేసేటంటే ఎండ్ ఆఫ్ ద డే వరకు ప్రభుత్వ పాత్ర ఉంటుంది. పిపిఏలో ఎవరి పాత్ర ఉంటుంది? పర్మిషన్లు, భూసేకరణ, అగ్రిమెంట్ వాళ్ళకి అప్పగిచ్చేస్తారు, ఇంకా వాళ్ళదే. తర్వాత వాటా తీసుకోవాల్సిందే. మనం రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత వచ్చే వాటాను తీసుకోవాల్సిందే తప్ప మళ్ళీ మన పాత్ర లేదు. ప్రభుత్వ పాత్ర ఎంత ఉందో అంతా జగన్మోహన్ గారి పీరియడ్లో అయిపోయింది, ఒక ముక్కలో చెప్పాలంటే. తర్వాత ఇంకా ఆయన చూసుకుంటాడు, దాంట్లో ప్రభుత్వ పాత్ర లేదు. కానీ ఆ రోజే ప్రారంభించవచ్చు కదా జగన్ చేసి ఉంటానంటే. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, పిపిఐ పద్ధతిలో ఒక మెడికల్ కాలేజీకి ఇచ్చేసిన తర్వాత ప్రభుత్వ పాత్ర అయిపోతుంది, తర్వాత ఆయన నిర్మించుకుంటాడు. అంటే ఆ కంటెస్ట్ లో చూసినప్పుడు ప్రభుత్వ పాత్రను సంపూర్ణం చేసిన పరిస్థితి జగన్ గారికి ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూడా అభినందిద్దాం, తర్వాత కంటిన్యూ చేసినారు, ఇనాగ్రేషన్ వరకు తీసుకొస్తున్నారు, అప్రిషియేట్. కానీ క్రెడిట్ అనే చర్చ మీరు తీసుకొచ్చారంటే ఇవన్నీ చర్చకు వస్తాయి. అప్పుడు జగన్ గారిదే క్రెడిట్ అవుతుంది కదా, ఆయన పాత్ర పూర్తి చేసినాడు కదా, ప్రభుత్వ పాత్ర అంతా అయిపోయింది కదా, మన పాత్ర రిబ్బన్ కటింగ్ పాత్రే కదా అనే చర్చ ఒకటి ముందుకు వస్తుంది. కాబట్టి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నిటికన్నా మించి ఒక రికార్డ్ ఏముంది? దాన్ని నిర్మించిన ఆయన ఏం చెప్పినాడు? మీ తండ్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి మీ తండ్రి గారి చేతుల మీదనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని ఓపెన్ చేశాను, చాలా సంతోషంగా ఉంది. ఆయన కొడుకుతో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేస్తున్నాను, ఆయన కొడుకుతోనే ఇనాగ్రేట్ చేయాలని ఆశపడుతున్నాను అని ఆయన వాయిస్ ఇచ్చింది, రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆయనే కదా, ఇప్పుడు ఆయన మాట కాదనగలడా? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ క్రెడిట్ గోస్ టు హోమ్. అంతే కదా. కాబట్టి చర్చకు పోకుండా జగన్ గారు బహుశా రేపు కూడా ఏం చెప్పుంటాడు? కంగ్రాచులేషన్స్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్, మీరు నా గవర్నమెంట్ లో శంకుస్థాపన చేశారు, ఈ రోజు ప్రారంభమైనందుకు సంతోషంగా ఉన్నాను. అంతకుమించి జమ్మలమడుగు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో కూడా కాగల కార్యాన్ని గంధర్వులు తీరుస్తారని చెప్పి సజ్జల జిందాల్ చేసిన ఒక్క ట్వీట్ తోటి వైఎస్ జగన్ కృషి ఏం జరిగింది, ఏం చేశాడు అనేది క్లియర్ గా తెలిసిపోయింది అందరికి. సో ఇప్పుడు ఈ ఓపెనింగ్ అప్పుడు కూడా ఆయన జిఎంఆర్ మల్లికార్జునరావు గారు ఒక ట్వీట్ చేస్తే మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ఆయన ఇప్పుడు జగన్ గారు క్రెడిట్ అనే చర్చలు తేకుండా ఉంటే జగన్ గారు సింపుల్ గా కంగ్రాచులేషన్ చెప్తాడు, ఇది క్రెడిట్ చేస్తే మొత్తం చరిత్ర అంతా చెప్తాడు, అదే మొత్తం అంతా అనవసరమైన చర్చ. కాబట్టి బయటకు అందువల్ల ప్రభుత్వం క్రెడిట్ గోస్ట్ అనే దాంట్లో క్రెడిట్ అంతా మాది, డిఫికల్ట్ అంతా మీది అని ఏదైతే సిద్ధాంతం మొదటి నుంచి చెప్తా ఉందో దాన్ని మర్చిపోయి మీ పని మీరు చేసుకోకపోతే మీకు ఇవ్వాల్సిన క్రెడిట్ ప్రజలు ఇస్తారు, ఏమి ఇబ్బంది పడదు. కానీ దాన్ని మర్చిపోయి మంచి జరిగితే మాది, చెడ జరిగితే జగన్. ఈ ప్రభుత్వంలో కూడా మంచి జరిగితే మాది, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు అవుతుందంతా వాళ్ళది, అమలు కాని దానికి అంత కారణం జగన్. ఇది ఈవిడ ఒప్పుకుంటాడు. కాబట్టి ఈ స్ట్రాటజీ ప్రభుత్వం మారకపోతే జగన్ గారి స్ట్రాటజీ సక్సెస్ అవుతుంది. కాక్రోచ్ ఉద్యమం నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిలిపించింది, ముఖ్యంగా డిఎస్సి అవకతవకలపై, డిఎస్సి బాధితులకు సంబంధించినటువంటి ఇష్యూ అడ్రస్ చేసే క్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలిపించింది. ఇవాళ పెద్ద ఎత్తున దాదాపు అన్ని నియోజకవర్గాల్లో డిఎస్సి బాధితుల చేత డిఎస్సి బాధితులకు బాసటగా నిరసన కార్యక్రమం అయితే జరిగింది. ఎలా చూడాలి అంశాన్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ విద్యార్థి యువజన విభాగం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన పిలిపించింది. సహజంగా ఒక బలమైన పార్టీ, మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా పట్టుదలతో ఆందోళనలో ఉన్నారు, చాలా విషయాల్లో బయటికి తీసుకొచ్చారు. నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది, అయ్యింది కూడా. అయితే ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సింది, కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు ఎఫెక్ట్ కూడా కావచ్చు, కానీ ఇక్కడ దీని కాక్రోచ్ జనతా పార్టీకి ముందే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు అయితే ఇవ్వలేదు, కానీ దీనిపైన చాలా సీరియస్ గా స్పందించారు. పెట్టారు, ఆందోళన 1-2 చేసినారు. సమస్య ఏంటంటే 2 ప్రశ్నలకైతే ఈ ప్రభుత్వం స్పందించాలి కదా. ఇప్పుడు రాజకీయంగా చేసే ప్రశ్నలని పక్కన పెడతాం. ఒక ప్రశ్న, ఆ నవీనో ఎవరో అనే పిల్లోడు ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఆ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించినంత వరకు అతనికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. రెండోది, ఇతర డిపార్ట్మెంట్ లో కానీ ఎక్కడైనా పనిచేసే వ్యక్తి ఫర్దర్ గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి తీసుకోకుండా అప్లై చేయడం అనేది ఒక తప్పు. 2, అతనికి టాప్ ర్యాంక్స్ వచ్చేసినాయి. ఎప్పుడైతే ఎన్ఓసి అతనికి ఎప్పుడైతే టాప్ ర్యాంక్స్ వచ్చినాయో టాప్ ర్యాంక్ ప్రకటించి వివాదం అవుతుందని చెప్పి ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఎందుకు ఆపేసిందని చెప్పింది? ఎన్ఓసి తీసుకోకుండా ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయని ఆపినామని చెప్పలేదా? అతను రాలేదు మా దగ్గరకు అని చెప్పినారు. చాలా కారణాలు.
తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఎన్ఓసి తీసుకోకుండా రావడం తప్పని అతను తప్పు పట్టింది. ఎవరిని? నవీన్ని. ఆయన తప్పు పట్టడం అంటే ప్రభుత్వం తప్పు పట్టినట్టే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోయిండొచ్చు, కానీ ప్రభుత్వం తప్పు పట్టినట్టే కదా. నువ్వు అవును. నిన్ను ఆపేయడం కరెక్ట్ అనిందంటే అర్థం ఏమిటి? పరోక్షంగా అతను తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినట్టు? ప్రభుత్వం వైపు నిందలు వస్తాయి కదా. రెండు, రెహమాన్ గారు బేసిక్ గా అతను మాల్ ప్రాక్టీస్ పాల్పడ్డాడేమో అని అనుమానం అందరికీ ఉంది. సింగిల్ అయినాడా, అందరికీ పంచినాడా? ఈ అనుమానం రాదా? తనకు పేపర్ దొరికిన తర్వాత పద్ధతి అయిన వ్యక్తులైతే పేపర్ జోలికి పోడు, అంతే కదా. సెట్టింగ్ ఉద్యోగం నివేదిక రాసేవాడు దాన్ని తీసుకోవడానికి తనకున్న ఎసులుబాటును ఉపయోగించుకునే ప్రయత్నం చేయడు. చేసినాడంటే తనకే పరిమితం అయినాడా, ఏమన్నా బిజినెస్ చేసినాడా అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పట్లేదు. మేము ఉద్యోగం వీలేదుగా కొట్పాడేస్తాను. వాడికే పరిమితం అయినాడా, ఇతరులకు ఏమైనా వ్యాపారం చేసినాడా? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది. నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు రెండోసారి రాయాల్సి వచ్చింది. ఈ 22 లక్షల మంది రాసిన సెంటర్లని మాస్ కాపింగ్ జరిగిందా? పేపర్ లీక్ అయిందా? కాదు, నాకు తెలిసి 1-2 సెంటర్లు అనుకుంటా దేశంలో. కానీ దేశం అంతా ఎందుకు రద్దు చేసినారు? ఆ మేరకు డిఎస్సి రద్దు చేయమని నేను కోరట్లేదు. బట్ ఒక అనుమానం వచ్చినప్పుడు ఆడికే పరిమితం అయిందా అని అనుమానం ఎవరికైనా వస్తుంది. కాబట్టి నవీన్ ఏదైతే అతను ఆ పేపర్ సెట్టింగ్ ఆఫీస్ లో ఉన్నాడో అతనికే పరిమితమైనాడా, అతను ఏమైనా బిజినెస్ చేశాడా? చేస్తుంటే మాల్ ప్రాక్టీస్ వస్తుంది కదా అని అనుమానానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, విచారణ జరపాలి. మేము విచారణ కూడా జరపము, మేము వాడికి ఉద్యోగం ఇవ్వలేదు కదా అనే తప్పించుకునే ప్రయత్నం చేసింది. రెండు, అతి ముఖ్యమైనది స్పోర్ట్స్ కోట. రెహమాన్ గారు బేసిక్ గా నోటిఫికేషన్ లో ఎసులుబాటు ఇచ్చినా లేదా కండిషన్లు పెట్టినా నోటిఫికేషన్ జరగాలి. దాన్ని బట్టి నేను అప్లికేషన్ వేసుకుంటాను. కానీ అప్లికేషన్ వేసి నోటిఫికేషన్ వేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చి ఎగ్జామ్ రాసేసిన తర్వాత నోటిఫికేషన్ మార్చడం ఏంటి? అదే కదా, రెండు జీవోలు ప్రధానంగా, ముందు ఒక జీవో తర్వాత ఒక జీవో. ఒక జీవోలో ఏమో రిక్రూట్మెంట్ అది రిటర్న్ టెస్ట్ అనేది కంపల్సరీ చేశారు. రెండో జీవోలో రిటర్న్ టెస్ట్ అసలు అవసరం లేదన్నారు. అది ఎక్కడ చూడాలి. ఇప్పుడు ఎసులుబాటు మారిపోతుంది కదా. రిటర్న్ టెస్ట్ రాసినోడికి రాయినోడికి తేడా వచ్చేస్తుంది కదా. ఈ రెండింటి పైన ఎందుకు వచ్చింది, ఎక్కడ తప్పు జరిగింది, దీనివల్ల ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరిగాయా, విచారణ జరిపిండు కానీ ఒక నిర్ధారణకు వచ్చి ఉంటే ఈ రోజు లోకేష్ గారు రాజీనామా చేయమని డిమాండ్ చేసే అవసరం వైసీపీకి వచ్చుండేది కాదు, వచ్చున్నా పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అయ్యింది. కాబట్టి కారణం అంటే మినిమం అనుమానాలను కూడా నేను విచారించను అంటే అది కరెక్ట్ కాదు. మనకు అధికారం ఉండొచ్చు, కరెక్ట్ కాదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండోది, ఇంకొక లాజిక్ ఏం చెప్తున్నారు, మీరు ఇన్ని రోజులు రాజీనామా చేయమని చెప్పారు ఆ లోకేష్ ని, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఢిల్లీలో చేయమన్నారు కాబట్టి డిమాండ్ చేస్తున్నాను. రెహమాన్ గారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీకైనా నాకైనా ఒక అవగాహన ఉండాలి. కొన్ని సమస్యలు కొన్ని సందర్భాలు ప్లేరప్ అవుతాయి. అప్పుడు ఎందుకు చేయలేదంటే, ఇప్పుడు దిశ యాక్ట్ ఉంది, తర్వాత ఇంకొక యాక్ట్ ఇంకొకటి వచ్చింది మనకు న్యూఢిల్లీలో ఒక అమ్మాయి పట్ల అఘాయిత్యం జరిగింది, నిర్భయ యాక్ట్. ఇట్లాంటి ఘటనలు దేశంలో ఎక్కడ జరగలేదు, ఇంతకన్నా ఘోరాలు జరిగినాయి కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే ఏమైనా అర్థం ఉందా? కొన్ని సందర్భాల్లో ప్రజల స్పందన అది మంచిది కదా. ఆ సంఘటనలో స్పందించలేదు కాబట్టి ఈ సంఘటన స్పందించద్దు అంటావా? కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్లేరప్ అవుతాయి. ప్లేరప్ అయినప్పుడు డిమాండ్ పట్ల మీరు ఆన్సర్ చేయాలి. కానీ గతంలో అన్నారా, జగన్ గారు కూడా 2 ఏళ్ళు ఏ మంత్రిని రాజీనామా చేయమల్లా, కాబట్టి నన్ను చేయమంటావా అంటే ఒక్కొక్క ఇష్యూలో వస్తుంది, దానికి అనుగుణంగా మనం మాట్లాడతాం. కాబట్టి మేము చేయమంటే చేయొద్దండి. కానీ ప్రజలు ఏమనుకుంటారు, డిఎస్సి రాసిన 3.5 లక్షల మంది ప్రజలు ఏమనుకుంటారు, వచ్చిన వాళ్ళు 16,000 మంది ఓకే, రానులంది ఏమనుకుంటారు, దీని కారణం రాలేదనుకుంటే మీకు నష్టం కదా, రాజకీయంగా కూడా సమాజానికి మంచిది కాదు కదా. ఆ విషయంలో ప్రభుత్వం ఆలోచించలేదు కాబట్టి ఈ రోజు ధర్నాలు ఆందోళనలు సక్సెస్ అయినాయి. ఇవ్వాల్సిన మెసేజ్ వైసీపీ ఇచ్చింది సమాజానికి, ఇంక దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రభుత్వం. మేము సరిదిద్దుకుంటామంటే మీకు మంచిది, సరిదిద్దుకోకపోతే దాని ప్రభావం ప్రజలు 29 సరిదిద్దుతారు.